చాలు, ప్రార్థన చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లెంట్ డేస్లో మరి అందరికీ సిలువ వేయబడిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, బాప్తిస్మం ఇచ్చు యోహాను, మరి ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను అలా నడిచి వెళుతున్నటువంటి యేసుక్రీస్తును చూపిస్తూ ఆయన ఏమన్నాడు అంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. జర్మనీ దేశంలో వెరిడన్ అనేటటువంటి ఒక గ్రామం ఉందట. వెరిడన్, ఆ గ్రామంలో ఒక దేవాలయం ఉంది, చర్చి. ఆ దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఆ దేవాలయం యొక్క గోపురం శిఖరమున ఒక గొర్రె పిల్లను చక్కగా డిజైన్ చేసి ఆ శిఖరమున పెట్టారట. మరి డిజైన్ చేసి పెడితే ఏమైందండి, ఎలా ఎవరైనా పెట్టుకుంటారు కదా, ఎవరి ఇష్టం వాళ్ళది కదా అని అనుకోవచ్చు మీరు. కానీ దానికి ఒక చరిత్ర ఉంది. ఏంటి ఆ చరిత్ర అంటే, ఆ దేవాలయం నిర్మాణం చేసేటప్పుడు ఆ పైన ఆ గోపురం ఆ ఎలివేషన్ డిజైన్ చేస్తున్నప్పుడట, ఆ డిజైన్ చెక్కుతున్నటువంటి శిల్పకారుడు ఎవరైతే ఉన్నారో అతను ఆ పని చేస్తూ ఉండగా గోపురం మీద నుంచి జారి కింద పడిపోయాడట. విచిత్రం ఏంటంటే, ఆ కింద, అది పల్లెటూరు కాబట్టి ఒక గొర్రెల గుంపు ఆ కింద మేస్తా ఉందట. ఆయన జారి ఆ గొర్రెల గుంపు మీద పడిపోయాడు. పడిపోతే వాటికి మరి ఆ దేశంలో చలి దేశాలు కాబట్టి గొర్రెలకి బాగా పైన ఒత్తుగా దూదిలాగా జుట్టు ఉంటుంది పైన. ఆ వ్యక్తి జారి ఒక గొర్రె పిల్ల మీద పడిపోయాడంట. పడిపోగానే ఆ గొర్రె పిల్ల చనిపోయింది, ఇతను బ్రతికాడు. స్వల్ప గాయాలు తగిలినాయి, చిన్న చిన్న దెబ్బలు తగిలి మొత్తం మీద బతికాడు. ఇక వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, నా కోసం ఈ గొర్రెపిల్ల చనిపోయింది, నన్ను బ్రతికించింది. అంటే శారీరకంగా చూస్తే అది చనిపోయింది, నన్ను బ్రతికించింది. అది అక్కడ లేకపోతే నేనే చచ్చిపోయేవాడిని. సో దీనిని గుర్తుపెట్టుకొని ఆ గోపురం శిఖరం మీద ఆ గొర్రెపిల్ల యొక్క బొమ్మని చెక్కాలి అని చెప్పి అతను చక్కగా ఒక గొర్రెపిల్ల బొమ్మని చెక్కి అక్కడ పెడుతుంటే చాలామంది, ఏంటి ఆ గొర్రెపిల్ల ఏంటి, ఆ పరిస్థితి ఏంటి అని అంటే, ఆయన చెబుతున్నాడు, ఈ గొర్రెపిల్లే కనుక లేకపోతే నేను చనిపోయేవాడిని, నేను బ్రతికున్నానంటే ఆ గొర్రెపిల్ల కారణం. అంతేకాదు శారీరకంగా అది నన్ను బ్రతికించింది, శారీరకంగా నన్ను ప్రాణంతో నిలబెట్టింది, అది చచ్చిపోయింది. అయితే నేను పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడనై ఉండగా యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల నా కోసం సిలువలో ప్రాణం పెట్టింది, నన్ను బ్రతికించింది అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియ దేవుని పిల్లరా. మరి అందుకనే బాప్తిస్మం ఇచ్చు యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లని అనగానే ఆ యోహాను శిష్యులలో ఇద్దరు యేసు ప్రభువుని వెంబడించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఉంటాయి చూడండి ఒకసారి, నిర్గమాకాండం 29వ అధ్యాయము
38వ వచనము, 39వ వచనం. నీవు బలిపీఠం మీద నిత్యము అర్పించవలసినది ఏమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను, ప్రతిదినము ఉదయమందు 1 గొర్రె పిల్లను, సాయంకాలమందు 1 గొర్రె పిల్లను అర్పించవలెను. ఏమండి, పాత నిబంధనలో బలులు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. దేవాలయంలోకి ఎవరు వెళ్ళినా సరే వారి పాపముల నిమిత్తమై పాప పరిహారార్థ బలిగా 2 గొర్రె పిల్లలను అర్పించవలెను. ఆ మాట దేవుడు చెబుతున్నాడు. లేవి కాండంలో కూడా 16వ అధ్యాయము 21వ వచనములో ఒక మాట కనిపిస్తోంది. చూడండి, అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీల పాపములన్నీయు, అనగా వారి దోషములన్నీయు, వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దానిని పంపవలెను. చాలు 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 చాలు. ఇక్కడ లేవి కాండం అంతా కూడా మనకి ఏముందంటే పాత నిబంధనలో బలులు ఇవన్నీ కూడా కనిపిస్తాయి మనకి. మరి ఇశ్రాయేలీల పాపమంతటిని బట్టి వారి పాప పరిహారార్థ బలిగా 2వ పద్ధతి ఏంటంటే వారు ఒక మేకను తీసుకొని రావాలి. ఎక్కడికి? దేవాలయములోనికి ఒక మేకను తీసుకొని రావాలి. మరి యాజకుడు ఏం చేయాలి? యాజకుడు ఏం చేయాలంటే దాని మీద చేతులు ఉంచాలి. దాని మీద చేతులు ఉంచాలి. అంటే ఇశ్రాయేలీలు చేసిన పాపములన్నీ కూడా దాని తల మీద చేతులు ఉంచి ఆ పాపములన్నీ పలుకవలెను. అంటే ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. దేని మీదకి? ఆ మేక మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అక్కడేమో మనకి గొర్రె పిల్ల కనిపిస్తుంది, ఇక్కడేమో మేక కనిపిస్తోంది. మరి గొర్రె పిల్లకి మేకకి తేడా ఉంది. నేను ఇదే ఆలోచించా వాక్యం చదువుకునేటప్పుడు, ఇదేంటి గొర్రె పిల్లగా ఉంది, ఇక్కడేమో మేకగా ఉంది ఏంటి అని అంటే, దీనికి చక్కని వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు ఆయన పాపం ఎరుగని వాడు మన కోసం పాపముగా చేయబడ్డాడు. ఏమండి, ఆయన పాపం, గొర్రెపిల్ల అంటే పరిశుద్ధమైంది కదా, మేక అంటే బైబిల్లో శపించబడిందని అర్థం. మన కోసం ఆయన శాపగ్రస్తుడైపోయాడు. మన పాపముల కోసం ఆయన శాపగ్రస్తుడైపోయాడు. పాపం లేని ఆయన, వాస్తవంగా ఆయన ఏ పాపం చేయలా, మన పాపాలన్నీ ఆయన మీద మోపేటప్పటికీ మన కోసం ఆయన పాపిగా సిలువలో వేలాడాడు అనే సంగతి బైబిల్లో కనిపిస్తోంది. అంటే మన కోసం ఆయన శాపగ్రస్తుడయ్యాడు, పాపిగా మార్చబడ్డాడు. అందుకని మేకను తీసుకొచ్చి, మేక అంటే అది శాపగ్రస్తమైనది. ఎందుకు మనకు బైబిల్లో తెలుసు, మనకి గొర్రెలను మేకలను వేరు చేశాడు. గొర్రెలను చూసి ఆయన ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. మేకలను చూసి నా తండ్రి చేత శపించబడిన వారులారా. ఇప్పుడు యేసుక్రీస్తు బదులుగా మేక అక్కడ ఉంది కదా. మరి ఆ మేక ఏంటి అని అంటే, అది ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపములను ఆయన మీద మోసుకొని ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. అది అక్కడ అర్థము కనిపిస్తూ ఉంది. ఇప్పుడు యాజకుడు ఏం చేయాలి? దాని మీద చేతులు ఉంచాలి, ఆ తల మీద చేతులు ఉంచాలి. చేతులుంచి దానిని అరణ్యములోనికి తోలుకొని వెళ్ళిపోవాలి. ఒక వ్యక్తి దాన్ని ఏం చేయాలి? అరణ్యములోనికి తోలుకొని వెళ్ళిపోవాలి. దాన్ని అరణ్యములో వదిలేయాలి. నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవండి. ఒక గొర్రె పిల్లను వధించి మీ కుటుంబముల చొప్పున, వాళ్ళే, ఎవరి కుటుంబానికి వాళ్ళే, ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ మీరు తీసుకొని దాన్ని ఏం చేయాలి? దాన్ని వధించవలెను. వధించి ఆ రక్తాన్ని మీ గుమ్మములకు వ్రాయవలెను.
ఐగుప్తు దేశములో సంచరిస్తున్నటువంటి మరణదూత ఉందే, ఆ రక్తమును చూచి దాటి వెళ్ళిపోవును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి గుమ్మం మీద ఆ రక్తము లేదో వారి కుటుంబంలో మరణము సంభవించును. ఆ రక్తాన్ని చూసి ఆ మరణదూత దాటి వెళ్ళిపోయాడట. ఏమిటి ఆ రక్తం? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం అండి. ఆ రక్తం ఏం చేస్తుంది? మన పాపములను కడిగి దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షించేది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము. కనుక ఈ రక్తములో ఎవరైతే కడగబడలేదో వారి మీద ఉగ్రత నిలిచి ఉంటుంది. వారు దేవుని ఉగ్రతకు లోనైపోతారు. దేవుని ఉగ్రతను వారు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రియ దేవుని పిల్లారా, ఇప్పటికి మీకు 3 ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాను పాత నిబంధనలో. ఒకటేమో అర్పించవలసినటువంటి గొర్రెపిల్ల ఉదయము సాయంత్రము పాప పరిహారార్థ బలిగా అర్పించవలసిన గొర్రెపిల్ల. రెండవది, యాజకుడు చేతులు ఉంచగా ఏమండి ఆ పాపములు దాని మీద పలుకగా ఆ మేకపిల్ల మీద దాన్ని తీసుకొని వెళ్ళి అరణ్యములో వదిలిపెట్టి రావలెను. అదొక సందర్భం చెప్పాను నేను. ఇక మూడవది ఏంటో, పస్కా పండుగ రోజున వాళ్ళు ఆ రోజు పస్కా పండుగను ఆచరించమని దేవుడు చెప్పాడు. ఈరోజు మీకు మహారక్షణ కలిగింది. మీ పిల్లలు ఎవరో చనిపోలేదు, కానీ ఐగుప్తులో మహాఘోష పుట్టింది. దేవుళ్ళరా, ఇది మనం క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఆ గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథంలో మనం ఆలోచన చేస్తే 19వ అధ్యాయము 7వ వచనంలో చూడండి, గొర్రె పిల్ల వివాహ మహోత్సవము సమయము వచ్చినది. ఎవరి గొర్రెపిల్ల? గొర్రెపిల్ల వివాహం ఏంటండి? గొర్రెపిల్ల వివాహం ఏంటి? ఎవరి గొర్రెపిల్ల చెప్పండి. పాత నిబంధనలో మనం ఇప్పటి వరకు గొర్రెపిల్ల గురించి సందర్భాలు కొన్ని చూపించాను మీకు. ఇక్కడ క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి గొర్రెపిల్ల, ఇదిగో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. దేవుని స్తోత్ర. మరి ఎవరి గొర్రెపిల్ల అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దాదాపుగా ప్రకటన గ్రంథంలోనే గొర్రెపిల్ల 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 అనే మాట 29 సార్లు రాయబడింది. ఇక్కడ ఒక్క ప్రకటన గ్రంథంలోనే 29 సార్లు రాయబడింది గొర్రెపిల్ల 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 అనే మాట. మరి మనం గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం ఒకసారి చదువుదాం. చూడండి, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపిగా చేయబడ్డాడు. ఆయనలో పాపం ఉందా చెప్పండి? పాపం ఉందా? కానీ పాపం ఎరుగని ఆయన మన కోసం ఏమైపోయాడు? పాపిగా సిలువలో మరణించాడు ఆయన. అంటే మన పాపాలన్నీ కూడా ఆయన తన మోసాడు, ఆయన మీద వేసుకున్నాడు. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం ప్రియ దేవుని ద్వారా ఇంకొక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలోనూ
మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉండెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎప్పుడన్నా మేకులు నీ చేతుల్లో దిగబడ్డాయా? చెప్పరేమ్మా? మేకులు కొట్టారు ఎవరన్నా? ఒక మేకు తీసుకొచ్చి కొడతా పట్టు అని అంటే ఒప్పుకుంటావా? ఏమండి? ఒక్కొక్క మేకు 6 అంగుళాల మేకండి. ఆయన అరచేతుల్లో కొట్టినటువంటి మేకు 6 అంగుళాలు. ఆయన కాళ్ళల్లో కొట్టిన మేకు 9 అంగుళాలు. ఒక్క మేకు 9 అంగుళాలు. అటువంటి భయంకరమైన శ్రమ మనకి కలిగిందా? కలగలేదు. కానీ మనం చిన్న ఏమండి శోధనలు, చిన్న సమస్యలు తట్టుకోలేకపోతున్నాం. ఎందుకనో ఇక్కడ ఏముంది? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు అనుభవం లేనివాడేం కాదు ఆయన. మనవలే అన్ని విషయాలలో కూడా ఆయన శోధించబడినను ఆయన పాపము లేని వానిగా ఉండెను. అది సంగతి. ఆయన గొప్పతనమే అది. ఎన్ని మేకులు కొట్టినా, తల మీద ఆ ముళ్ళ కిరీటం పెట్టినా, వీపే నాగడి చాలతో దున్నబడినా, ప్రక్కన బల్లెపు పోటు పొడవబడిన ఏది చేసినా సరే ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. ఇది మనం గమనించవలసినటువంటి విషయం. అది పాపం లేనివాడు ఆయన. హల్లెలూయా. మనవలే శోధించబడ్డాడు, మనవలే నిందలో భరించాడు, మనవలే అన్ని విషయాల్లో కూడాను అపహాస్యము చేయబడ్డాడు. ఆయన దాహం అడుగుతుంటే ఏమిచ్చారండి? మనమైతే పెద్ద బండ తీసుకొని దబుడి బాధేస్తాం. ఏంట్రా మంచినీళ్ళు అడుగుతుంటే నువ్వు చేదు చిరకను అందిస్తావా నాకు అని చెప్పి ఆ బండ తీసుకొని బాధేస్తాం మనం. ఆయన చేదు చిరకను అందిస్తే ఆయన పాపం ఏం మాట్లాడలేదు ఆయన. అలాంటి శోధన కలిగిందా మనకి? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగిరా. ఆయన మరణ సమయంలో కూడా ఆయన ఎగతాళి చేస్తున్నారు అని అంటే అలాంటి కష్టం ఎప్పుడన్నా మనకు కలిగిందా? చచ్చిపోతున్న వాడిని మనం అది ఎంత దుర్మార్గుడైనా సరే మనం ఏమంటామని, అయ్యో పాపం చచ్చిపోతున్నా, అది నోట్లో కొంచెం నీళ్లు పోయిండ్రా అంటాం. అవునా కదా? కనీసం ఆ మానవత్వం కూడా యేసు ప్రభువుకి చూపించలేదు వాళ్ళు. ఆ మానవత్వం కూడా చూపించలేదు యేసు ప్రభువుకి. ఆయన దాహం అడిగితే చేదు చిరకను అందించారు. ఎప్పుడన్నా ఆయన మనకంటే ఆయన శోధించబడ్డాడు, మనకంటే ఎక్కువ శ్రమను అనుభవించాడు ఆయన. మనం ఎప్పుడు అనుకోవద్దు ఆయనకేం తెలుసు అండి, ఆయన మన బలహీనతలు, మన కష్టాలు, మన వేదనలు ఆయనకేం తెలుసు అండి. ఎప్పుడు అనుకోవద్దు. ఆయన మనకంటే కూడా మించినటువంటి ఆ శ్రమను ఆయన అనుభవించాడు, ఆ సిలువలో అనుభవించాడు. ఆ పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1 పేతురు 2:24 ఉంది, మన పాపముల విషయమై ఆయన చనిపోయి, ఎవరి కోసం చనిపోయాడు ఆయన? మన కోసమే. ఇది ఎవరి కోసమో? ఈ జనుల కోసమే. ఈ జగతి ఎందుకు చనిపోయాడు ఆయన? ఎవరి కోసం? ఆయన చేసిన తప్పుకు కాదు చచ్చిపోయింది, ఆయన చేసినటువంటి పాపాలకు కాదు చనిపోయింది. ఆయన ఎవరి కోసం చనిపోయాడు? మన పాపముల కోసం, మన అతిక్రమాలు, మన పాపాలు, మనం దుర్మార్గంగా చేసిన ప్రతి పని కోసం కూడా ఆయన మరణించాడు. ఆయన మన పాపముల కోసము చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అబ్బా ఎంత గొప్ప
యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలు ఎంత గొప్పగా మనం అర్థం చేసుకోవాలంటే మన హృదయాలు తెరవబడాలి అంతే. లేకపోతే ఇదేదో ఏమండి ఎలా ఉంటుందంటే మనకు అర్థం కాకపోతే ఏది అర్థం కాదు మనకి. మనం అర్థం చేసుకోవాలంటే మన హృదయాలు తెరవబడాలి, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత పొందితిరి, మీరు స్వస్థత పొందితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవులరా, ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన గాయములు, ఆయన పొందినటువంటి ఆ గాయముల చేత మనకేం కలిగింది? స్వస్థత కలిగింది. స్వస్థత మనల్ని బాగు చేయడానికి ఆయన దెబ్బలు తిన్నాడండి. అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 7వ వచనంలో మనం గమనిస్తే కనుక, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను, నోరు తెరవలేదు, నోరు తెరవలేదాయే, మా బదులు పలుక ప్రేమా, నోరు తెరవలేదాయే, ప్రేమా బదులు పలుకలేదాయే, ప్రేమా. ఇది ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. చూడండి ఇక్కడ, వదకు తేబడు గొర్రె పిల్లయో, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయో మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. మన మూలవాక్యం ఏంటి ఈరోజు? ఇదిగో దేవుని గొర్రెపిల్ల. మన కోసం ఆయన నోరు తెరవలేదు. ఆయన మీద ఎన్నో నేరాలు మోపుతున్నారు. ఆయన అది చేశాడు, ఇది చేశాడు, ఆయన అలా అన్నాడు, ఇలా అన్నాడు, ఎన్నో నేరాలు మోపుతున్నారు ఆయన మీద. ఆ పిలాతు ఎదుట బోన్లో నిలబడ్డాడు ఆయన. ఒక దోషి వలె, ఒక దొంగ వలె నిలబడ్డాడు ఆయన. ఇశ్రాయేలీలు వచ్చి ఆయన మీద ఎన్నెన్నో నేరాలు మోపుతున్నారు. ఈడు ఇలాంటోడు, అలాంటోడు, అలా చేశాడు, ఇలా చేశాడు. కానీ ఆయన నోరు తెరవలేదు, నోరు తెరవలేదు. ఇదిగో ఆ గొర్రె పిల్ల, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఎందుకు నోరు తెరవలేదు? ఇశ్రాయేలు పాపములో సర్వమానవాళి, సర్వలోక పాపములను ఆయన తన మీద మోసుకొని మన కోసం ఆయన సిలువలో మరణించాడు. అందుకే నోరు తెరవలేదు ఆయన. ఆయన వదకు తేబడిన గొర్రెయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. గొర్రె పిల్లయు, గొర్రెయు. చూసారండి, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడిను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను కదా. అయ్యో 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 అయ్యో. అందుకే పాపం ఆ సిలువను మోసుకొని వెళ్తున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు అందరూ కూడా కన్నీరు మున్నీరు అయిపోయారు. ప్రభు అన్నాడు కదా, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే మన పిల్లల కోసం, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. ప్రభు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. మనం ఏడవలసింది ప్రభు మన కోసం మరణించినందుకు కాదు, మన పిల్లలు ఇంకా రక్షణ పొందనందుకు ఏడవాలి. మన పిల్లలు ఇంకా దేవుని సన్నిధికి రానందుకు ఏడవాలి మనం. మన పిల్లలు దేవుని మందిరంలో లేనందుకు ఏడవాలి మనం. అంతేగాని యేసు ప్రభు సిలువలో అయ్యో ప్రభు అని ఆయన మరణించినందుకు కాదు మనం ఏడవలసింది.
మన పిల్లలు ఇంకా దేవుని సన్నిధికి రాలేకపోతున్నారే, అయ్యో 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 గుండెలు బాదుకొని ఆడవాలి దేవుని మందిరంలో. అయ్యో నా బిడ్డలేంటి ఇలా తప్పిపోతున్నారు, నా పిల్లలేంటి దేవుని మందిరం ఇక్కడ జరుగుతుంటే ఏమండి లోకంలో ఉన్నారేంటి, రోడ్ల మీద ఉన్నారేంటి నా పిల్లలు, ఇంకా దానికోసం ఏడవండి. అమ్మలారా, నా కోసము ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. అలా ఏడిస్తే మన పిల్లలు బాగుపడిపోతారండి. అలా ఏడిస్తే మన పిల్లలు దైవికమైన మార్గంలోకి వస్తారండి. అలా ఏడిస్తే మన పిల్లలు చిన్న వయసు నుండి దేవుని సన్నిధిలో ఎదుగుతారండి. ఒలీవ మొక్కలుగా దీవించబడతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే కదా యేసుక్రీస్తు మన కోసమే చనిపోయాడు. ఆయన తల్లిదండ్రుల కోసం ఏమంటే చనిపోయాడు, పిల్లల కోసం చనిపోలేదా? పిల్లల కోసం మరణించలేదా? ఆయన యవనస్తుల కోసం మరణించలేదా? పిల్లల కోసం మరణించలేదా? ఓన్లీ తల్లిదండ్రుల కోసమే చచ్చిపోయాడు ఆయన. మరి తల్లిదండ్రుల మందిరంలో ఉండి పిల్లలు ఎక్కడో ఉంటే దానికోసం ఏడవాలి కదా. అయ్యో నా బిడ్డలు ఇంకా రావట్లేదేంటి మందిరంలో, కానీ మన బిడ్డల కోసం కూడా మరణించాడు ఆయన. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. ప్రియ దేవుని పిల్లరా, నేను ముగింపులోకి వస్తున్నాను. మరి దేవుని గొర్రెపిల్లను, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును ఇశ్రాయేలీలు ఎలాగైతే వారి గుమ్మముల మీద వారు ప్రోక్షించారో, రాశారో, ఈ రోజున యేసుక్రీస్తు కార్చిన రక్తం, యేసుక్రీస్తు మన కొరకు చిందించిన రక్తము మన యొక్క గుమ్మముల మీద కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటి దాని అర్థం? మన ఇల్లంతా కూడా యేసుక్రీస్తు రక్షణతో నిండిపోవాలి. అప్పుడు మరణదూత రాడు, శాపము ఆ కుటుంబం మీద ఏలుబడి చెయ్యదు. ఆశీర్వాదమే ఆశీర్వాదం. నీతిమంతుల గుడారములో రక్షణ గుర్చిన ఉత్సాహనాదములు వినబడుచున్నవి. అది దేవుని గొర్రెపిల్ల ఉన్న ఇళ్ళు అవి. ఆ ఇంటిలో రక్షణ ఆనందం, రక్షణ సంతోషం, శాపం లేదు, దుఃఖం లేదు, మరణం లేదు, ఏమీ లేదు. అక్కడ ఆనందము, సంతోషము. అది రక్షణ పొందిన గృహము. హల్లెలూయా. ఈ రోజున మన గృహాలు ఎలా ఉన్నాయి మనం పరిశీలన చేసుకుందాం. ఏమంటే మన గృహాల కొరకు, మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. తల వంచండి, ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. మాతో మాట్లాడేవు తండ్రి, స్తోత్రము నాయన. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి. ప్రియ దేవుని పిల్లరా, నీ బిడ్డలు రక్షణలో ఉన్నారా? దేవుని మందిరంలోకి వస్తున్నారా? ప్రభు అంటున్నాడు, వారి కోసం ఏడవండి. దేవుని పాదాలు పట్టుకొని ఏడవండి. దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర ఏడవండి. మీ బిడ్డలో, మీ పిల్లలు, మీ యొక్క కుటుంబాల కోసం మీరు కన్నీరు గార్చండి. ఎందుకంటే వాళ్ళు రక్షణ పొందాలి, వారు దేవునిలోనికి రావాలి, వారి కుటుంబాలు దేవుని పిల్లలుగా ఉండాలి. ఆ రీతిగా ప్రార్థన చేయండి. అలాగే ఆయన ఏ పాపము లేదు ఆయనకి, కానీ మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయనలో ఏ పాపము లేదు, మన కోసం పాపిగా మార్చబడ్డాడు ఆయన ఏ పాపం చేయలేదు, కానీ మన కోసం శాపగ్రస్తుడై ఆ సిలువ మ్రాను మీద వ్రేలాడాడు. ఆయన శాపగ్రస్తుడు సిలువ మ్రాను మీద వ్రేలాడవలెను అని వ్రాయబడింది పాత నిబంధనలో. శాపగ్రస్తుడుగా ఆయన సిలువ మీద, మ్రాను మీద వ్రేలాడాడు. ఆయన ఎందుకు? మన పాపములను మోసాడు, మన శాపములను ఆయన మోసాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఆ సింహాసనం మీద పరలోకంలో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న దేవుడు ఆయన. దేవదూతలు, కెరూపులు, సెరూపులు ఆయనను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ పరిశుద్ధుడు మన కోసం పాపిగా సిలువలో వ్రేలాడాడు. ఎందుకోసం అంటే పాపము చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, శాపగ్రస్తులమై ఉండగా ఆయన మన కోసము శాపగ్రస్తుడిగా,
మన కోసం పాపిగా శిలువ మ్రాణ మీద వేలాడాడు ఆయన. ప్రియ దేవుని పిల్లారా, ఈరోజు అయినా మన జీవితాలు ప్రభువుకి సమర్పించుకొని, ఇదిగో ఆ గొర్రెపిల్ల రక్తంలో మనం కడగబడి ఆ గొర్రెపిల్లను వెంబడించే వారిగా, ఆ ఇద్దరు శిష్యులు యేసుక్రీస్తును గొర్రెపిల్లను వెంబడించారు. ఈ రోజున ఇంకా నువ్వు దేవుని బిడ్డగా మారలేదా? ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా? ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఒకవేళ దేవుని యొక్క రక్షణను ఇంకా తృణీకరిస్తున్నావా? దేవుడు ఈ రోజున పిలుస్తున్నాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, నీకోసం వధించబడిన గొర్రెపిల్ల, నీకోసం సిలువ వేయబడిన గొర్రెపిల్ల, నీకోసం ప్రాణం పెట్టిన గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యొద్దకు ఇప్పుడైనా వస్తావా? ఆయన యొద్దకు వస్తావా? ఆయన ఇచ్చే రక్షణ పొందుకుంటావా? పాపాన్ని శాపాన్ని ప్రభు తీసివేసి నీతిమంతుడిగా నిన్ను చేస్తాడు. ఆయన నీతిమంతుల గుడారముగా చేస్తాడు నిన్ను. మరి ఈరోజైనా ప్రభువు పిలుపునందుకొని నువ్వు ఆయన దగ్గరికి వస్తావా? రక్షణ పొందిన వారికి దేవుడు చెబుతున్నాడు, ఆ గొర్రెపిల్ల రక్తంలో ప్రతి దినము మనం కడగబడాలని, మన దోషములు పాపములు అతిక్రమాలు కడగబడాలని ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ప్రతిదినము మన దోషములను కడిగి వేసుకొని, ఇదిగో మనము నీతి వస్త్రాలు కలిగిన వారమై, ఇదిగో తెల్లని వస్త్రాలు కలిగిన వారమై ప్రభు రాకడకు ఎదురు చూడవలనని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మరి నీవు ఒకవేళ సమస్యలో ఉన్నావా? నువ్వు శోధనలో ఉన్నావా? నువ్వు ఇబ్బందిలో ఉన్నావా? నువ్వు యేసుక్రీస్తు వైపు ఒక్కసారి చూడు. ఆయన సిలువలో వేలాడిన పరిస్థితులను చూడు. ఆయన మేకుల మధ్య కొట్టబడిన పరిస్థితులు చూడు. ఆయన వీపు నాగటి చాళ్ళ వలె దున్నబడిన పరిస్థితులు చూడు. ఆయన కంటే ఎక్కువ శ్రమలు మనకు రాలేదు. ఆయన కంటే గొప్ప శ్రమ మనకు రాలేదు. మనకు తెలియదు ఆ శ్రమ ఏంటో. మనం చిన్న చిన్న శ్రమలకి మనం తొట్టు పడిపోతూ, చిన్న చిన్న శ్రమలకి మనం కంగారు పడిపోతూ, చిన్న చిన్న శ్రమలకి మనము వేదన పడిపోతూ, ఇదిగో రక్షణ విషయంలో మనం కలవరపడుతున్నామేమో. రక్షణ విషయంలో మనం కలవరపడి మనం వెనుకకు జారిపోతున్నామేమో. ఈ రోజున ప్రభు వైపు చూడు, యేసు వైపు చూడు. సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూడు. ఆయన మన కొరకు ఎలా శ్రమ పడ్డాడో, నలగగొట్టబడ్డాడో, ఎలాగ విరవబడ్డాడో ఆ సిలువ వైపు చూచి ధైర్యం తెచ్చుకో, బలం తెచ్చుకో, నడుము కట్టుకో. శ్రమైన శోధనైన ప్రభువుని వెంబడించే ఆత్మ ధైర్యాన్ని, ఆత్మీయ స్థితిని నువ్వు దేవుని దగ్గర సంపాదించుకొని ప్రభువుని వెంబడించు. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు బిడ్డలు విన్నారు ప్రభువా. నాయనా, పాపము ఆ పాపముల కొరకు నాయనా నువ్వు ఆ వధించబడిన గొర్రెపిల్లగా సిలువలో నీ ప్రాణం పెట్టావు నాయన. మీకు వందనాలు. అయినా విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. దేవా, వారి హృదయంలో ఈ వాక్యం భద్రపరుచుకుని నాయన నీ వైపు చూచి నిన్ను ఆరాధించే, నేను వెంబడించే కృపను బిడ్డలకు దయచేయండి దేవా. ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని, ఈ వాక్యంలో వారిని ఫలింపచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.